డియర్ గర్ల్స్, మీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు మా జీవితాలతో ఎలా ఆడుకుంటున్నారు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఒక విషయం సూటి కడతాను, సమాధానం చెప్తాను. మీకు ఇన్ని మూడ్ స్వింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఎవడు తెలుసు? మీకైనా క్లారిటీ ఉంది ఎందుకు వస్తుందో? మీ మూడ్ స్వింగ్స్ మీకే అర్థం కానప్పుడు మాకెలా అర్థం అవుతుంది చెప్పండి? నాకు అర్థం కాలేదు సార్. మళ్ళీ అర్థం చేసుకోవట్లేదు రివర్స్లో మమ్మల్ని అంటే మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మాకు ఉన్నదే ఇంత కోడి బిర్యానీ. మీరు చెప్పేదేమో సగం సగం చెప్పి వదిలేస్తారు. ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని మేము ఫిల్ చేసుకుని మేము ఆన్సర్లు పెట్టాలంటే ఎలా పెడతాం చెప్పండి? పోనీ మాకు నచ్చిన ఆన్సర్ పెడితే మీకు నచ్చుద్దా? నచ్చదు. మళ్ళీ దానికో గొడవ. సర్లే గొడవలు ఎందుకులే అని మిమ్మల్ని అడిగితే ఒకటే సమాధానం, ఏ మాత్రం తెలీదా? ఇవన్నీ వదిలేండి. పోనీ గర్ల్ ఫ్రెండ్ సంగతి వదిలేండి. ఒక చెల్లి అనుకుందాం పోయి అన్నీ అడుగుతుంది, సరే కదా అని అప్పు సప్పు చేసి చేస్తాడు. పోనీ అన్నీ మీద గ్రాటిట్యూడ్ ఉంటుందా? ఉండదు. వాడు పాపం వాడి గర్ల్ ఫ్రెండ్తో ఏదో చిన్నగా ఒక ఫోన్ కాల్ ఒక 2 minutes మాట్లాడుకుంటే వెంటనే పరిగెట్టుకు వెళ్ళాలి నా అమ్మకి చెప్పేస్తారు. అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సరే చెల్లి వదిలేండి. అమ్మ పని చెప్పిన ఒక 1/2 minute చేస్తున్నానమ్మా లేచేలోపు అమ్మ పని పూర్తి చేసేసుకుని మరి ఇంక అంతటిదాకా నాకు చెప్పడం ఎందుకండి? మళ్ళీ రివర్స్లో ఈ ఇంట్లో ఒక్క పని చేయరు, రివర్స్ అన్ని మేమే చెయ్యాలి అని చెప్పి మమ్మల్ని అడుగు. అరే మాకు విని మేము అది ప్రాసెస్ చేసుకుని మాకు లేచి వెళ్ళి చేసే టైం ఇవ్వాలి కదా. అన్నీ మీరే చేసేసుకుంటారు, మళ్ళీ రివర్స్ మమ్మల్ని అంటారు. ఆడవారి బాధ్యత సంఘం అని పెట్టాలి ఒకటి. దాంట్లో ఈ బాయ్ ఫ్రెండ్స్, అన్నయ్యలు, కొడుకులు, హస్బెండ్స్ మెయిన్ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దానికి మనం ఏం చేయలేము. మాట్లాడుకోవటాలు లేవు. మూడ్ స్వింగ్స్ అంటే నాకు బాగా గుర్తొచ్చే విషయం ఏంట్రా అంటే